అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ప్రభావం చాలా వాటిపై పడుతుంది. ట్రంప్ గెలవడం జీర్ణించుకోలేని మహిళలు చాలా మంది తమ ప్రియుడు భర్తలపై మండిపడుతున్నారు. కొంతమంది అమెరికన్లు దేశం విడిచిపెట్టి వెళ్తుండగా మరికొందరు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ పైన ట్రంప్ ఎఫెక్ట్ పడింది. డొనాల్డ్ ట్రంప్ కు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మద్దతు పలకడం, ట్రంప్ గెలుపు కోసం ప్రచారం చేయడంతో పాటు ఎక్స్ లోనూ ట్రంప్ కు అనుకూలంగా ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మండిపడుతున్న యూజర్లు ఎక్స్ కు గుడ్ బై చెబుతున్నారు. ఇదొక విషపూరితమైన ప్లాట్ఫామ్ అంటూ ఎక్స్ ను వీడుతున్నారు. రోజు లక్షలాది మంది తమ ఖాతాలను తొలగించుకుంటున్నారని సమాచారం. వీరంతా బ్లూ స్కై లో చేరుతున్నట్లు తెలుస్తుంది. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత మాస్క్ దాని పేరును ఎక్స్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ పూర్తి కాకముందు ట్విట్టర్ సీఈఓగా జాక్ డోర్సే వ్యవహరించేవారు. ట్విట్టర్ ను టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లడంలో డోర్సే కృషి ఎంతో ఉంది. అయితే ట్విట్టర్ పగ్గాలు తన చేతికి వచ్చాక డోర్సేను మస్క్ తొలగించాడు. దీంతో 2019లో జాక్ డోర్సే ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా బ్లూ స్కైని తీసుకువచ్చారు. దాదాపు 5 ఏళ్ల బ్లూ స్కైని డెవలప్ చేసిన డోర్సే ఇటీవల అందులో నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం బ్లూ స్కైకి జే గ్రాబర్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ప్రభావం చాలా వాటిపై పడుతుంది. ట్రంప్ గెలవడం జీర్ణించుకోలేని మహిళలు చాలా మంది తమ ప్రియుడు భర్తలపై మండిపడుతున్నారు. కొంతమంది అమెరికన్లు దేశం విడిచిపెట్టి వెళ్తుండగా మరికొందరు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ పైన ట్రంప్ ఎఫెక్ట్ పడింది. డొనాల్డ్ ట్రంప్ కు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మద్దతు పలకడం, ట్రంప్ గెలుపు కోసం ప్రచారం చేయడంతో పాటు ఎక్స్ లోనూ ట్రంప్ కు అనుకూలంగా ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మండిపడుతున్న యూజర్లు ఎక్స్ కు గుడ్ బై చెబుతున్నారు. ఇదొక విషపూరితమైన ప్లాట్ఫామ్ అంటూ ఎక్స్ ను వీడుతున్నారు. రోజు లక్షలాది మంది తమ ఖాతాలను తొలగించుకుంటున్నారని సమాచారం. వీరంతా బ్లూ స్కై లో చేరుతున్నట్లు తెలుస్తుంది. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత మాస్క్ దాని పేరును ఎక్స్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ పూర్తి కాకముందు ట్విట్టర్ సీఈఓగా జాక్ డోర్సే వ్యవహరించేవారు. ట్విట్టర్ ను టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లడంలో డోర్సే కృషి ఎంతో ఉంది. అయితే ట్విట్టర్ పగ్గాలు తన చేతికి వచ్చాక డోర్సేను మస్క్ తొలగించాడు. దీంతో 2019లో జాక్ డోర్సే ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా బ్లూ స్కైని తీసుకువచ్చారు. దాదాపు 5 ఏళ్ల బ్లూ స్కైని డెవలప్ చేసిన డోర్సే ఇటీవల అందులో నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం బ్లూ స్కైకి జే గ్రాబర్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు.